వెల్కమ్ టు వేదిక టీవీ. సంధ్య థియేటర్లో ఏదైతే ఘటన జరిగిందో రేవతికి కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి ఉస్మానియా విద్యార్థులు అయితే అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేశారు. ఇది న్యాయమైన దాడి అని చెప్పేసి అయితే విద్యార్థులు అయితే చెప్పడం జరిగింది. దాని మీద ఈ విద్యార్థుల పైన కూడా కేసులు అనేది పెట్టడం జరిగింది. పలు రకాల కేసులు పెట్టి కేసులే కాకుండా ఇప్పుడు అల్లు ఆర్మీ అని చెప్పేసి వాళ్ళు చాలా వరకు అయితే కాల్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అయితే ఇక్కడ బాధితులు అన్న అసలు ఏమని మాట్లాడుతున్నారు మీతో? ఇక ఫోన్ చేస్తున్నాను చూసినావు కదన్నా. ఇక వేదిక టీవీ వాళ్ళకి ఇలా చూడలేగా ఎన్ని ఫోన్లు విపరీతమైన ఫోన్లు మీతో ఇప్పుడు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. వీళ్ళని ఏమనాలని చెప్పు. ఒక్కటి మాత్రం నేను మీ ఛానల్ ద్వారా ఈ సమాజానికి చెప్పదలుచుకున్నాను. మేము చేసింది ధర్మమా న్యాయమా పక్కకెడదాం. డిసెంబర్ 4న సంఘటన జరిగినప్పుడు 22వ తారీఖు వరకు ఎవరు స్పందించాలి. ఎవరు స్పందించకపోతే రాజకీయ పక్షాలు ఇట్లా ఏంటంటే వాళ్ళని వాళ్ళు తిట్టుకున్నారు. నీ వల్ల న్యాయం జరిగింది, నీ వల్లనే న్యాయం జరిగింది అని వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ కుటుంబానికి న్యాయం చేద్దామనే ఆలోచన ఎవరు చేయలే. ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్గా, ఒక పిహెచ్డి స్కాలర్గా, ఒక విద్యార్థి సంఘం నాయకునిగా మేమందరం కలిసి ఆ కుటుంబానికి మన వంతు సాయం చేద్దామనే ఆలోచనతో మేము అక్కడ పోయడం జరిగింది. పోవడం వల్ల మేము 22వ తారీఖు పోయినాము. తర్వాత 2 రోజుల వ్యవధిలోనే ఆ కుటుంబానికి 2 కోట్లు వచ్చినాయి. కాబట్టి మేము ఏది సరే మేము చేసే చట్టం దృష్టిలో ఇంటికి పోయి దాడి చేయడమా ఇంకేయడం మీ భాషలు ఏమని అనుకోండి, కానీ మేము ఫైట్ చేయడం వల్ల ఆ కుటుంబానికి న్యాయం జరిగిందా లేదా ఒకసారి మీరు ఆలోచన చేయండి. సరే అయిపోయిన తర్వాత సరే కుటుంబానికి న్యాయం జరిగింది. సరే మేము అక్కడ పోయినా లొలి చేసినాం, ధర్నా చేసినాం. కాబట్టి మేము చట్టం ముందర ఎవరైనా తప్పు చేసినా తప్పే కదా. తప్పు అనుకున్నాం. మా మీద కేసులు అయినాయి. మేము పోయినాం, కోర్టుకు పోయినాము. బెయిల్ మీద మేము బయటకు వచ్చిన తర్వాత ఆ రోజుకి వెళ్ళి ఇప్పటి వరకు ఒకటే ఫోన్లు. అల్లు అర్జున్ ఆర్మీ అంట, అల్లు అర్జున్ అంతారా అంట, అల్లు అర్జున్ శ్రీహారెడ్డి అంట, అల్లు అర్జున్ రకరకాల పేర్లతో రోజు ఫోన్లు చేస్తున్నారు. రోజు ఫోన్లు చేసి గలీజ్గా తిడుతున్నారు. మీరు ఎవర్రా అల్లు అర్జున్ దగ్గరికి పోవడానికి? మీ అర్హత ఏంది? మీ బతికేంది? నీ అడ్రస్ ఏంది చెప్పరా? నీ అమ్మ లేదా, నీ అక్క లేదా అని గలీజ్గా ఇప్పుడే మళ్ళీ ఫోన్లు వస్తున్నాయి. అనేక రకాలుగా కుటుంబాన్ని బదలం చేస్తూ తిట్టడం జరుగుతుంది. ఇలాంటి ఇప్పటి మళ్ళీ ఫోన్ ఇట్లా ప్రతిరోజు ఒక్క నిమిషం తేడా లేకుండా ఫోన్ల మీద ఫోన్లు చేసి తిడుతున్నారు. దీన్ని ఏమనుకోవాలి? అందుకే మేము ఏం చేసినాము, మొన్నటి వరకు ఓపిక పట్టినాము. సరే ఇది కాదని నిన్న కంప్లీట్ చేసినాం. కంప్లీట్ చేసిన తర్వాత ఎవరెవరు ఫోన్లు చేస్తున్నా ఆ ఫోన్లు ప్రతి ఒక్కటి ఆల్రెడీ వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ పోలీస్ కంప్లైంట్ ఉంది. వాళ్ళు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రు. దీని మీద విచారణ చేస్తున్నారు. సరే ఇప్పటికైనా అల్లు అర్జున్ గారు మీ ఫ్యాన్స్ పేరుతో నిరంతరం మీకు మానసికంగా మమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు ఇప్పటి వరకు స్పందించాలి. ఇప్పుడు కనీసం ఒక పేపర్ ప్రకటన కాదు, ఒక ఇన్స్టాలో కానీ ఒక కనీసం ఫేస్బుక్ ద్వారా కనీసం నాకు సంబంధం లేదనే విషయంలో నేను చెప్పలే. కాబట్టి ఇది పక్క అల్లు అర్జున్ గారే ఈగోకు ఫీల్ అయ్యిండు. ఈరోజు 2 ప్రభుత్వాలు ఇలా చేయలేని పనిని ఉస్మానియా విద్యార్థులు చేసినారు. కాబట్టి వీళ్ళు అంతు చూడండి అని వాళ్ళ ఆర్మీకి చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది చట్టానికి సంబంధించింది. చట్టం ముందు అందరూ సమానులే. మాకు జరిగిన అన్యాయం గురించి, మాకు వచ్చిన థ్రెట్ కాల్స్ గురించి నిరంతరం మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఫోన్స్ హలో ఇట్లా ప్రతిరోజు ఫోన్ చేస్తారు, మాట్లాడరు. కొందరు లైన్లో పెడతారు, మాట్లాడరు. ఈ విధంగా థ్రెట్టింగ్ కాల్స్ వస్తున్నాయి. కాబట్టి ఇది చట్టము వాళ్ళు పోలీస్ వాళ్ళకి ఇచ్చినాం. కాబట్టి పోలీస్ వాళ్ళు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయం ప్రకారమే మేము నడుచుకుంటాం. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనేది కాల్ చేస్తుంటారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో అల్లు అర్జున్ కూడా బయటకు వచ్చిన పరిస్థితి అయితే లేదు, ఇంకా కేసు నడుస్తూనే ఉంది. మరి ఇది చేయడం వల్ల ఇంకా అతనికి ఇంకా ఎఫెక్ట్ పడదు. ఏం లేదు, వీళ్ళు అల్లు అర్జున్కి కావాల్సి మళ్ళీ ఏంటంటే అల్లు అర్జున్ గారు మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు. కండిషన్ బెయిల్ మళ్ళీ మేము ఇంకా కండిషన్ బెయిల్ కాదు, మాది కండిషన్ బెయిల్ మీద అల్లు అర్జున్ ఉన్నారు. కాబట్టి అల్లు అర్జున్ కానీ తొందరగా జైలుకి పంపించాలని మళ్ళీ వీళ్ళే కుట్ర చేస్తున్నారు. నాకు అర్థం కాదు. రోజు అల్లు అర్జున్ పేరుతో ఫోన్లు చేయడం, మమ్మల్ని బెదిరించాలి. నీవు ఏడునో చెప్పు, నీ అడ్రస్ చెప్పు, నేను చంపేస్తాము, నీవు ఇక భూమి మీద నీకు బతికే అర్హత లేదు, నీకు నూకలు చెల్లినాయని ఇట్లా పరుషు పదాజాలంతో రోజు విపరీతంగా బాధ పెట్టడం జరిగింది. అందుకే అంటే ఇది భయపడి మేము ముందు చెప్తలేమన్నా, సమాజానికి తెలవాలి. ఎందుకంటే ఏదో మేము తప్పు చేసినట్లు కాదు కదా, సమాజానికి తెలియాలి. ఇలా అసలు స్వరూపం సమాజానికి తెలియాలనే ఆలోచనతోనే మీడియా దగ్గరికి వచ్చినాము, వాస్తవాలు చెప్తున్నాము. ఇప్పటికైనా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకొని ఈ ఫోన్ కాల్స్ని ఆపుతారా? వాళ్ళకే మంచిది. లేదు నిరంతరం కంటిన్యూ చేస్తే ప్రతి ఫోన్ రికార్డ్ అయితే పోలీస్ వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. మేమైతే వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు, వాళ్ళే మాకు ఫోన్ చేస్తున్నారు. ఉస్మానియా విద్యార్థులు అంటే ఎప్పుడు భయపడిన సందర్భాలు లేవని మనకి ఎప్పటి నుంచో తెలిసిన విషయం. మరి ఇక్కడ ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఆ బాలుడి పరిస్థితి ఎలా ఉంది? ఇంతవరకు వీడియోస్ ఏమన్నా బయటపెట్టే ప్రయత్నం చేస్తారు? ఇప్పుడు బాలుడి పరిస్థితి చాలా క్రిటికల్ ఉందన్న. చాలా మంది, ఎందుకంటే ఇది ఆయన దాదాపు 1 మంత్ కావస్తుంది.
ఆయన బుల్లెట్ అని చాలా క్రిటికల్ ఉంది, ఇంకా కొంచెం శ్వాస ఇబ్బందులు ఉన్నాయి, పిల్లగాడి పరిస్థితి ఘోరంగా ఉంది. ఈ ఘోరమైన పరిస్థితుల్లో ఇంత దుర్మారంగా పిల్లగాడు సావు బతుకులు ఉన్నాడు, వాళ్ళ గురించి మాట్లాడతలేరు. మేము ఏదో చేసినామని మాకు ఫోన్లు చేసి ఇంత దమ్ చేసే పరిస్థితి ఏందిగో, విపరీతమైన ఫోన్లు చేసి మమ్మల్ని బెదిరిస్తే మేము మేడుకోవాలి చెప్పు. విపరీతంగా ప్రతి ఫోన్ నీతో మాట్లాడుతుండే ఇగో మళ్ళీ ఫోన్ల మీద ఫోన్లు. ఏమనాలి వీళ్ళని మనుషులు అనాలా, వీళ్ళని పశువులు అనాలా, వీళ్ళు మానవ మృగాలు అనాలా, వీళ్ళు ఏమనాలి చెప్పు. ఒక వ్యక్తికి అన్యాయం జరిగి వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ పక్షాన మేము పోరాటం చేస్తే వీళ్ళు మాకు ఫోన్ చేసి అల్లు అర్జున్ ఏదో సర్వాన్ని కోల్పోయినట్ల, అల్లు అర్జున్ ఇంట్లో ఎవరో చనిపోయినట్ల, అల్లు అర్జున్కి ఏదో కొంపలు మునిగినట్ల వీళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడితే మేము ఏమనాలి చెప్పు. అల్లు అర్జున్ పేరుతో చంపేస్తారంట. ఎంతమంది చంపేస్తారు మరి? చంపేయండి మరి. భారతదేశంలో ఉన్నట్టు ప్రశ్నించే ప్రతి గొంతును చంపేయండి. మీరే ఉండండి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉండండి, మరి సరిపోతుంది కదా. ఇగో ఇప్పుడు ఏం మాట్లాడరు వీళ్ళు, ఏం మాట్లాడారు అంటే లైవ్లో వింటారు అంతే. అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తారు, 2 గంటలకు ఫోన్ చేస్తారు, ఇంటర్నేషనల్ కాల్స్ వస్తున్నాయి. కాబట్టి ఇది ప్రతి ఫోను రికార్డ్ అయింది, ప్రతి ఫోన్ పోలీసు వాళ్ళకి పంపిస్తున్నాము. ఎవరైతే నిన్నటి వరకు చేసిన కాల్స్ ఇచ్చినాము, ఇప్పుడు చేసిన కాల్స్ ప్రతి రికార్డ్ అయిపోతుంది, తెలుస్తున్నాం. ఇది పోలీస్ విచారణలో ఉంది. ఎవరైతే దీనికి ఫోన్స్ కావాలని చేస్తున్నారో, ఎవరైతే నా నెంబర్లు పెట్టినారో వాళ్ళందరూ విచారణ జరుగుతారు. పోలీసు వాళ్ళు గుంజుతారు. తప్పు ఎవరు చేసినా, నేను చేసిన తప్పే, నువ్వు చేసిన తప్పే, చట్టం ముందు అందరు సమానులే. కావాలని ఇష్యూని పెద్దగా చేస్తున్నారు, చేస్తే చేసుకోకు. అంటే మీ నెంబరు వ్యభిచార గృహాలకు కూడా ఇచ్చారు అని చెప్పేసి ఎంత దారుణమైన విషయం అన్న. ఎవడైనా ఏ ఫ్యాన్స్ అయినా ఇంత నీచంగా వివరిస్తారు. సరే ఫోన్ చేసి తిట్టు ఏమైనా, కానీ వ్యభిచార గృహాలకు ఫోన్ చేస్తే వాడు ఫోన్ చేసి నీ రేట్ ఎంత, 3000కి ఇస్తావా, 4000కి వస్తావా అని మాట్లాడతారు. బాత్రూమ్ టాయిలెట్స్ నా పేరు రాస్తారు. ఎక్కడైతే నిషేధిత ప్రాంతాల్లో ఫోన్ నెంబర్ రాసి వీళ్ళని ఫోన్ చేసి ఆడుకోనరా అని మాట్లాడితే ఏమనాలి వీళ్ళని? వీళ్ళు మనుషులకే పుట్టినరా? వీళ్ళకి మానవత్వం లేదా? ఒక బిడ్డ చనిపోయి వాళ్ళ సాగు బతుకులు ఉంటే నేను మాట్లాడితే మా తప్పంటారు. అల్లు అర్జున్కి ఏమో కనీసం సాయం చేయండి అంటే వీళ్ళు ఏదో తప్పు చేసిన మా మీద విరోచిత మా మీద తిట్లు దండకం పూరిస్తున్నారు. కాబట్టి చట్టము ఎవరైనా, పవన్ కళ్యాణ్ చట్టం కింద, అదేవిధంగా అల్లు అర్జున్ అయినా నీవైనా అందరూ చట్టం పరిధిలో పనిచేస్తారు. కాబట్టి వీళ్ళు ఎన్ని చేసినా భయపడే ప్రసక్తి అయితే లేదన్న. మేము న్యాయ పోరాటం చేస్తుంటాం, న్యాయ పోరాటం చేస్తాం. వాళ్ళు ఎన్ని ఫోన్లు చేసినా మేము ఖచ్చితంగా వదిలే ప్రసక్తే లేదు. అంటే మీరు చేసిన ఈ న్యాయ పోరాటం తర్వాత, అంటే గత ముందు చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ 25 లక్షలు అయితే ప్రకటించారు. మీరు చేసిన న్యాయ పోరాటం అని ఏదైతే అంటున్నారో దాని తర్వాత 2 కోట్ల వరకు అయితే వెళ్ళింది కదా. ఇప్పుడు వచ్చిందా లేదా అన్న మీరు చెప్పండి. అప్పటి వరకు ఎవరు స్పందించలేరు కదన్నా. మీ కొట్లైన తర్వాత కన్నా పైసలు వచ్చింది. సరే కుటుంబానికి న్యాయం జరిగింది కదన్నా, మమ్మల్ని మెచ్చుకోలే కదన్నా. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి మేము మేలు చేసినాం, పరోక్షంగా మేలే చేసినాం. ఆయన ఎంత లేట్ చేస్తే అంత ప్రమాదం ఉండే. మేము పోయి ఆయనకు పైసలు ఇచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబం కొంచెం శాంతియుతంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ఆ సమస్య కొంచెం ఏంటంటే అది క్లీన్ అయ్యే పరిస్థితులు ఉండే, ఇప్పటికి ఉంది. ఈ అల్లు అర్జున్ పేరుతో, అభిమానుల పేరుతో మళ్ళీ ఏంటంటే దాన్ని పెద్దగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది లాస్ట్కి ఏమైతే తెలుసా, అల్లు అర్జున్ బెయిల్ విషయంలో చాలా ఇబ్బంది అవుతుంది. రిక్వెస్ట్లు చేసిన చాలామందికి, అన్న మీరు నాకు ఫోన్ ఎందుకు చేస్తున్నారు, మీకేమైనా మాట్లాడుకు ఇలాంటి ఛానల్స్ చూసుకుంటూ మాట్లాడండి, భావ ప్రకటన స్వేచ్ఛ మీకుంది, మీరు మాట్లాడండి అంటే లేదు, నాకు ఫోన్ చేసి వ్యక్తిగతంగా భయంకరంగా బూతులు తిడుతున్నారు. సరే ఎన్ని తిట్టినా మేమైతే ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా తట్టుకుంటామన్నా. తెలంగాణ ఉద్యమంలో తట్టుకున్నాము, ఇప్పుడు తట్టుకున్నాం, ఇంకా భవిష్యత్తులో తట్టుకున్నాం. కానీ ఇది సమాజానికి చాలా హానికరము. పిల్లల్ని, ఇంటర్మీడియట్ పోరల్ని, డిగ్రీ పోరల్ని తప్పుదో పట్టించి లేదు మన కుటుంబాల కన్నా, కుటుంబ విలువల కన్నా ఈరోజు ఫ్యాన్స్ పేర్లతో అల్లర్లు సృష్టించి ఈ సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయాలి, ప్రభుత్వాలకి ఇట్లా ఆలోచన చేయాలి. ఇలాంటి వ్యక్తులని మీరు ఖచ్చితంగా వీళ్ళపై దృష్టి పెట్టి చట్ట వ్యతిరేకంగా ఎవరు వివరించినా వాళ్ళపై చర్యలు తీసుకునే విధంగా ఖచ్చితంగా మీరు ఆలోచన చేస్తారని ఆలోచనతోనే మీ దగ్గరకు రావడం జరిగింది. ఈ అల్లు ఆర్మీ అయితే ఏదైతే ఉందో, అంటే మీరైతే చేసి న్యాయ పోరాటం ద్వారా 2 కోట్లు అయితే వచ్చింది కదా. మరి ఇది అల్లు ఆర్మీ అనేటోళ్ళు వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసి అల్లు అరవింద్ పేరు మీద కానీ, అల్లు అర్జున్ పేరు మీద ఒక అకౌంట్ క్రియేట్ చేసి మరి ₹1 లెక్కించినా కానీ రేవతి కుటుంబానికి పూర్తి ఇంకా న్యాయం జరిగేది కదా. ఇప్పుడు వీళ్ళకి ఆ పని చేయడానికి చేత కాదు. ఇప్పుడు నాకు ఫోన్ చేసే బదులు నాకు ఇప్పటికి దాదాపు 1000 కాల్స్ వచ్చినాయి. నాకు ఫోన్ చేసే బదులు అందరూ ఒక అకౌంట్ క్రియేట్ చేసి, నిజంగా అల్లు అర్జున్ మీద అంత ప్రేమ ఉంటే ఓ అకౌంట్ క్రియేట్ చేసి అకౌంట్లో అమౌంట్ వేస్తే ఎంత గొప్ప పేరు వస్తుంది మీకు. అల్లు అర్జున్ అభిమానులుగా సమాజం మిమ్మల్ని ఇట్లా చాలా అభినందిస్తుంది కదా. నాకు ఫోన్ చేసి బండబూతులు తిడితే నీకు వచ్చేదేంది? నీకు మానసికంగా సంతోషం కావచ్చు, కానీ ఈ సమాజాన్ని పూర్తిగా భ్రష్టు వచ్చించే ఆలోచన మీది. ఈరోజు సినిమాల పేర్లతో అట్లే తయారైనరు. ఇప్పుడు సినిమాలో ఆయన పుష్ప 2 సినిమాలు ఏముందో మీకు తెలుసు కదన్నా.
సినిమా చూసినా నేను ఇలా సినిమా ప్రేమికునే. చాలామంది మహేష్ బాబు కానీ, ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ చాలా గొప్ప సమాజంపై కనీసం సామాజిక స్పృహ ఉన్న హీరోలు ఉన్నారు. ఈ పుష్ప 2 సినిమా చేసిండు అంటే ఒక పోలీసుని ఆయన చేసిన ఏంటంటే టాయిలెట్ చేసిన దాంట్లో స్నానం చేపిస్తాడా అంటే పోలీసు వ్యవస్థను బస్ట్ వచ్చింది సినిమాలో అంటే స్మగ్లింగ్ చేయాలన్నా నీలాక పిల్లలు ఇట్లా చిన్న చిన్న పిల్లలు అయితే స్మగ్లింగ్ చేయలే చదువులు వాళ్ళు చేసుకోవాలి ఐఏఎస్ ఐపీఎస్ కారాదు స్మగ్లర్స్ కావాలి ఎర్రచందనం స్మగ్లర్స్ కావాలా ఎటువైపు సమాజం ఎటువైపు తీసుకుపోతున్నాయి ఈ సినిమాలు తీసి ఎవరికి ఈరోజు ఒక ప్రభుత్వాలనే తలకిందులు చేసే క్యారెక్టర్లు చేసి అన్ని ఇల్లీగల్ పనులు అంటే పిల్లలు మొత్తం అట్లా తయారు కావాలన్నా నీకైతే మంచిగా నీకు కోట్లు వస్తున్నాయి సంతోషంగా ఉంటారు నీ సినిమాలు చూసిన పిల్లల పరిస్థితి ఏంది పిల్లలు అట్లనే తయారవుతారు మొన్న గుంటూరులో ఈ పుష్ప 2 సినిమా చూసిన వ్యక్తి బయటకు వచ్చి బస్ స్టాండ్లో బస్సును ఎత్తుకొని పోయిండు అంటే ఈ సినిమాల ప్రభావము మంచి చూస్తే మంచి అడక్ట్ అవుతారన్న చెడు చూస్తే చెడు అడక్ట్ అవుతారు శ్రీమంతుడు సినిమా చేసిండు మహేష్ బాబు గారు శ్రీమంతుడి సినిమా వల్ల చాలామంది పిల్లలు పొలాలకు పోయి నాట్లేసిండ్రు అంటే అలాంటి సినిమాలు తీస్తే కనీసం సమాజానికి ఉపయోగపడుతుంది నీవు అన్నీ ఇల్లీగలు ఈ సమాజాన్ని భ్రష్టు పట్టించేది ఈ సమాజాన్ని నాశనం చేసే సినిమాలు తీసి నీవు ఈ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్లా దీన్ని మాట్లాడితే దీన్ని సినిమా వ్యతిరేకులని మాట్లాడతారు ఇలాంటి సినిమాలు తీస్తావు ప్రాణాలు తీస్తావు మాట్లాడకపోతే ఏం చేస్తాం మరి ప్రజాస్వామ్యవాదులుగా మాట్లాడతాము పోరాటం చేస్తాం అంతకుమించి ఏం చేస్తాం చివరిగా ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి కానీ అల్లు అర్జున్ కానీ ఏం చెప్పదలుచుకున్నారు ఈ కేసు విషయం ఇప్పుడు మీరు అనవసరంగా మీరు ఎన్ని వందల ఫోన్లు చేసినా భయపడే వ్యక్తుడు ఇవ్వలేడు లేడు మేము ఎదుర్కొంటాము లీగల్గానే మిమ్మల్ని జైలుకి పంపిస్తాము మేమైతే తప్పు చేస్తలేము ఒక న్యాయం కోసం మేము పోరాటం చేసాం సక్సెస్ అయినాము మీ ఫోన్లని ఇట్లా ఎదుర్కొనే శక్తి మాకుంది మాట్లాడే శక్తి మాకుంది మీరు ఎవరెవరు ఏ ఇంటెన్షన్తో ఫోన్ చేస్తున్నారో ఆ ఇంటెన్షన్ మొత్తము చట్టాలు ఉన్నాయి పోలీస్ వ్యవస్థ ఉంది పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు దాని ద్వారా భవిష్యత్తు కార్యం ఏం చేయాలో మేము కూర్చొని మాట్లాడుతాం ఇక్కడ చూసుకున్నట్టయితే ఉస్మానియా విద్యార్థులు ఏదైతే అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేశారో ఆ దాడి తర్వాత మేము చేసిన న్యాయ పోరాటాన్ని మమ్మల్ని తప్పుపడుతున్నారు అలాగే మా నెంబర్లు కూడా అల్లు ఆర్మీ అని చెప్పేసి రకరకాల పేర్లతో వేరే వాళ్ళకి అప్పగించి ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేయడం వల్ల మా నెంబర్లు అనేవి వాళ్ళకి వెళ్ళటం వల్ల మాకు ఫోన్ కాల్స్ అనేవి ఈ ఫోన్ కాల్స్ కూడా మేము ఎదుర్కొనే శక్తి ఉంది ఎందుకంటే ఉస్మానియా విద్యార్థులు అంటే ఉద్యమానికి ఎప్పుడు వెనకాడరని చెప్పేసి గతం నుంచే మేము చెప్పుకుంటూ వస్తున్నాం రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ఫోన్ కాల్సే కాదు ఎలాంటి పరిస్థితినైనా మేము ఎదుర్కొంటామని చెప్పేసి అయితే ఉస్మానియా విద్యార్థి నాయకులు అయితే చెప్పడం జరిగింది మరి భవిష్యత్తులో రేవతి కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు ఆ బాలుడు అయితే ఏదైతే ఉన్నాడో ఆ బాలుడు పూర్తిగా కోలుకునే వరకు తనకు సంబంధించిన సమాచారం మేము ప్రతి క్షణం సేకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఒకవేళ వాళ్ళు ఇవ్వని పక్షంలో ఉంటే మేము హాస్పిటల్స్కి వెళ్ళి మేము తీసుకుంటామని చెప్పేసి అయితే ఇక్కడ ఉస్మానియా విద్యార్థులు అయితే చెప్పడం జరిగింది రానున్న రోజుల్లో రేవతి కుటుంబానికి పూర్తి స్థాయిలో ఇంకా న్యాయం జరిగేలా మేము ప్రయత్నిస్తాం అలాగే సినిమా వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు సక్రమైన రీతిలో తీస్తే కానీ మేము ఒప్పుకునేది లేదు రానున్న సినిమాలు కూడా మేము పూర్తిగా వీక్షించిన తర్వాత దాని గురించి మేము మాట్లాడే ప్రయత్నం చేస్తామని ఉస్మానియా విద్యార్థులు చెప్పడం జరిగింది కెమెరామెన్ తోట జయప్రకాష్తో ఖమ్మం బాబు వేదిక టీవీ